ఓం నమో వెంకటేశాయ. మనకు ఆల్రెడీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అకామిడేషన్ సంబంధించిన కోట అయితే కంప్లీట్ అయిపోయిందండి. రేపు 25వ తేదీ 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన లోకల్ టెంపుల్ సేవ కోట హోమం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆల్రెడీ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినవి ఆగస్టు నెలకు సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్లోనే ఉందండి. బుకింగ్ కోసం చూస్తుంటే మాత్రం తప్పకుండా ఒకసారి బుక్ చేసుకోండి. అలాగే మనకు శ్రీవారి సేవలైన జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ అండ్ గ్రూప్ లీడర్ సేవ ఇవైతే తిరుమలకి సంబంధించినవి ఆగస్టు నెలకు సంబంధించినవి 25వ తేదీ అంటే రేపు 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడు 11 గంటలకైతే రిలీజ్ చేసేవాళ్ళు, ఈసారి అయితే టైమింగ్స్ మార్చారు, 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో మీరు ఇలాగ శ్రీవారి సేవకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో కూడా ఉందండి, ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి ఒకసారి అయితే ఛానల్లో విజిట్ చేయండి. సో మనం శ్రీవారి సేవ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇలా టాస్క్ బార్లోనే శ్రీవారి సేవ ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి, అలాగే జనరల్ శ్రీవారి సేవకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, నవనీత సేవకి ఏముంటుంది, పరకామణి సేవకి, గ్రూప్ లీడర్ సేవకి ఇలా అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకునే భక్తులైతే మాత్రము. సో ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులైతే 1600 రూపాయలు అయితే పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అట్ ఏ టైం ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్తో మనం 2 పర్సన్స్ని మాత్రం బుక్ చేసుకుంటాము. ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు అదే రోజు 3 గంటలకి శ్రీవారి దర్శనానికి స్పెషల్ ఎంట్రీ దర్శన్ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. 3 గంటలకి తప్పకుండా హోమంలో పార్టిసిపేట్ అయితేనే 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో పార్టిసిపేట్ అయితేనే అదే రోజు 3 గంటలకైతే అలో చేస్తారు దర్శనానికి, లేదంటే అలో చేయరండి. సో కంపల్సరీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇచ్చుంటారు. అలాగే మనకు శ్రీవాణి టికెట్స్ సంబంధించినవి కూడా రిలీజ్ చేశారండి. సో ఇది మనం చూసుకోవాలి అనుకుంటే శ్రీవాణి టికెట్స్ సంబంధించినవి తిరుపతి balaji.ap.gov.in వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇది ఓపెన్ చేసుకున్నామంటే మనకైతే ఇలా కనిపిస్తుంది. సో ముందు మీ యొక్క మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇలా అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ అయ్యామంటే ఆల్రెడీ మనకు 23వ తేదీ అయితే రిలీజ్ చేసేసారు. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినవి కొత్తగా ఓపెన్ చేసి బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులైతే ఇక్కడ ఉంది కదా న్యూ యూజర్ అని, ఇదైతే అవ్వాల్సి ఉంటుందండి. ఇలాగా న్యూ యూజర్ అయ్యి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మెయిల్ ఐడికి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గట్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి అయితే ఎంట్రీ చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం లాగిన్ అవ్వంగానే ఇలా అయితే కనిపిస్తుందండి, మన నేము, మన మెయిల్ ఐడి ఇవి. సో ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ ఉంది కదా, ఇక్కడైతే ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకు చూసుకుంటే బిగినింగ్ బ్రేక్ దర్శన్ అమౌంట్ 10,000. సో స్టార్టింగ్ నుంచి 10,000, అలాగే టికెట్ కాస్ట్ 500 అనేసి ఉంటుంది. సో టోటల్గా 10,500 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, టికెట్ అమౌంట్ 500 per person షెల్ బి పెయిడ్ ఆఫ్టర్ డొనేషన్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వైల్ బుకింగ్ దర్శన్. సో బుక్ చేసేటప్పుడు 500 అనేది పే చేయాల్సి ఉంటుందండి దర్శనం కోసం. ఒకరికి 500 రూపాయలు. ఇవి బిగినింగ్ బ్రేక్ దర్శనం కోసం 10,000 అనేది పే చేస్తాము. సో మనము వన్స్ పే చేసేస్తే రీఫండ్ అనేది రాదు. అలాగే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయినాక బిగినింగ్ బ్రేక్ దర్శనం అనేది మనము వితిన్ 1 year లోపల ఎప్పుడైనా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అండి. ఆ స్లిప్ తీసుకువెళ్ళి ఆఫీస్లో జేఈఓ ఆఫీస్ దగ్గర ప్రొవైడ్ చేసామంటే వాళ్ళైతే కల్పిస్తారు. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఓకే అనుకుంటే అగ్రీడ్ ఇవ్వాలండి. ఇక్కడ నేను బిగినింగ్ బ్రేక్ దర్శన అవైలబిలిటీని చెక్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ ఉంది కదా టు చెక్ బిగినింగ్ బ్రేక్ దర్శన అవైలబిలిటీ క్లిక్ హియర్. ఇలా ఇచ్చామంటే ఇలా అయితే కనిపిస్తుంది చూడండి. సెప్టెంబర్ నెలకు సంబంధించినవి అవైలబిలిటీలోనే ఉన్నాయి. సో ఇలా మీరు ఏ రోజు కావాలో ఆ డేట్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజుకి ఎన్ని కోట అవైలబిలిటీలో ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మనము ఇక్కడ చూసుకుంటే డొనేషన్ అమౌంట్ ₹1 నుంచి అయితే పే చేయొచ్చండి. ఇప్పుడు నేను 10,000 అయితే ఎంట్రీ చేశాను. అబోవ్ 50,000 అయితే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో చూసుకోండి. సో 1 lakh ఎంట్రీ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే పాన్ కార్డ్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబరు ఇవైతే ఎంట్రీ చేసి బుక్ చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు 10,000 ఇచ్చాను. సో ఇక్కడ కంటిన్యూ ఇవ్వాలి. కంటిన్యూ ఇచ్చాక ఇప్పుడు చూసుకుంటే మన నేము, ఏజ్, సో ఐడి ఇవంతే ఎంట్రీ చేయమంటుంది. సో మన నేమ్ అయితే ఎంట్రీ చేస్తాను. అన్నీ ఎంట్రీ చేసేసాక కంటిన్యూ ఇవ్వాలి. కంటిన్యూ ఇచ్చిన వెంటనే మీరు చూసుకోవచ్చు మళ్ళీ అయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందండి.
సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే 1,00,000 అబోవ్ పే చేసేవాళ్ళు, 1 crore పే చేసేవాళ్ళు వాళ్ళకి ఏమేమి ఇస్తారు, ఏ లడ్డూలు ఇస్తారు, దుప్పట బహుమానాలన్నీ ఏమేమి ఇస్తారు, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు దీంట్లో ఎలాంటి క్వరీస్ ఉన్నా కూడా టీటీడీ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చండి. అలాగే ఈమెయిల్ ఐడికి కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చుంటారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎంత అమౌంట్ పే చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది ఏమి అనేసి అయితే ఇచ్చున్నారండి. సో ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు లాస్ట్కి కింద వచ్చి ఓకే ఇచ్చి అగ్రీడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ బ్యాంక్ ద్వారా పే చేయాలి అనుకుంటున్నామో అదైతే సెలెక్ట్ చేద్దాము. ఇలా ఇచ్చిన వెంటనే కార్డా నెట్ బ్యాంకింగా ఇలా అయితే అడుగుతుంది. మీరు చూసుకోవచ్చు కార్డ్ అయితే ఏ కార్డు అనేసి అయితే ఇవ్వాలి. సో నెట్ బ్యాంకింగ్ అయితే సో ఏ బ్యాంక్ ద్వారా అనేసి ఇవ్వాలి. ఇలా అయితే ఇచ్చి అమౌంట్ పే చేసాము అంటే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. సో బుకింగ్ ప్రాసెస్ అయితే మాత్రం ఇంతే. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న భక్తులు ఎలాగ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి అయితే అడుగుతూ ఉన్నారండి. మనం ఓపెన్ చేయగానే ఇక్కడ సర్వీసెస్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా. సో ఇలా అయితే ఓపెన్ చేసాము అంటే మనకు కనిపిస్తుంది చూడొచ్చు. ఆల్రెడీ ఇవి ఫెయిల్డ్, అమౌంట్ పే చేయలేదు కాబట్టి ఫెయిల్డ్ అనేసి వస్తుంది. సో మీరు అమౌంట్ పే చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ డొనేషన్ స్టేటస్ సక్సెస్ ఉంటుంది, రీఫండ్ స్టేటస్ రిసిప్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హిస్టరీలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరు దేనికోసం డొనేషన్ చేసున్నారో అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంతేనండి టికెట్ ఎలాగ డౌన్లోడ్ చేసుకునేది అనేసి కూడా. సో ఈ టికెట్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.